స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. వాక్యాన్ని చూసుకుందాం. మనం లెంట్ డేస్లో ఉన్నాం. ప్రతి శుక్రవారంలో కూడా శిలువ ధ్యానపు కూడికలు జరుగుతూ ఉంటాయండి. చక్కగా ప్రభువారు జరిగించుకుంటున్నట్టు చాలా సంతోషం. చాలామంది కూడా శుక్రవారం దినమందు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధికి వస్తున్నారు. చాలా ఆనందం ప్రియ దేవుని బిడ్డారా. ఎందుకంటే ప్రభువును ప్రేమించి ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి ప్రభు బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 చదువు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 చదువు. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చును. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. గమనించాలండి, యేసుక్రీస్తు వారు సిలువ మరణం గురించి అనేక సందర్భాల్లో వారి శిష్యులకు, అక్కడ వాక్యం వినడానికి వచ్చినటువంటి ప్రజలకు కూడా తెలియపరుస్తూనే వచ్చారండి. కానీ ఆయన సిలువ మరణం గురించి చెప్పినప్పుడు ఎవరు కూడా గ్రహించుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెబుతున్నారు, ఇదిగో మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అతడు ఏం చేస్తాడంటే అతను పట్టబడతాడు. ఈ యొక్క సిలువకు పట్టబడి అతను నిందించబడి అవమానపరచబడి అతను సిలువ వేయబడతాడు. అతడు సిలువలో మరణించి మరలా పునరుద్ధానుడుగా తిరిగి లేస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెబుతూనే ఉన్నాడండి. కానీ ప్రజలు గ్రహించుకోవడం లేదండి. ఇంకా కింద వచనాల్లో, ఆ సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను కయప్పను ప్రధాన యాజకును మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏక ఆలోచన చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ముందుగానే చెబుతున్నారు, ఈ ప్రజలు ఈ యొక్క అధికారులు వీళ్ళందరూ కూడా నన్ను చంపుతారు, సిలువకు అప్పగిస్తారు అని చెబితే గ్రహించుకోలేకపోతున్నారు. ఎవరి కొరకు సిలువ వేయబడుతున్నారంటే, మీ కొరకే నేను సిలువ వేయబడుతున్నాను, మీ కొరకే ఈ లోకానికి వచ్చాను, నేను మీ కొరకే ఆ పరమును విడిచి ఆ సింహాసన స్థానాన్ని విడిచి మీ కొరకు ఈ లోకానికి వచ్చాను, మీ కొరకే సిలువ వేయబడుతున్నాను, నేను దేవుని కుమారుడును అని చెబుతున్నప్పుడు కూడా వారు గ్రహించుకోలేకపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు కొంతమందితో అన్నాడు కదా, నన్ను ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది ప్రవక్తల్లో ఒకడంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ఎలీషా అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పుకుంటున్నారు. కానీ ఇతను దేవుని కుమారుడు అని చెప్పి గ్రహించుకోలేకపోతున్నారండి. ఆమేన్. హల్లెలూయా. ఎంత చెప్పినా వారి హృదయాలు అర్థం కావడం లేదండి. ఈ రోజు కూడా సంఘములో కూడా ప్రజలకు, దేవుని బిడ్డలకు ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రహించుకోలేకపోతున్నారండి. దేవుని సత్యాన్ని బోధించినప్పుడు గ్రహించుకోలేకపోతున్నారు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క విలువను చెప్పినప్పుడు వారు గ్రహించుకోలేకపోతున్నారండి. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించినా అది మీకు దక్కదండి. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని పక్కకి నెట్టి వేస్తున్నారు. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని, లోక స్నేహాన్ని, లోక పద్ధతులను, లోక ఆచారాలను ప్రేమిస్తున్నారండి. క్రైస్తవులు నష్టము కలిగిన దానిలో సంతోషించాలంట. ఆమె హల్లెలూయా. ఎందుకు సంతోషం అంటే, నేను శ్రమంలో ఉన్నప్పుడు
దేవుడు నీతో ఉంటాడు. నీవు బలహీనతల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు నీతో ఉంటాడు. ఆయన కల్వరి సిలువలో ఎందుకు తన శ్రమ పడ్డాడు, ఎందుకు సిలువ వేయబడ్డాడంటే నీ శ్రమలు, నీ బలహీనతలన్నీ కూడా తాను భరించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. నీ బలహీనతలో ఆయన బలము నీలో పరిపూర్ణమవుతుంది. నీ శ్రమలో ఆయన నీ తోడుగా ఉండి అది సహించే శక్తిని, ఓర్చుకునే శక్తిని ఆ దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాని శ్రమలను చూసి మనం పారిపోకూడదని, శ్రమల్లో నిలబడాలి. ప్రభువు చిత్తమైతే ఈ శ్రమను సహిస్తాను, ప్రభువు చిత్తమైతే ఈ యొక్క నిందలు భరిస్తాను, ప్రభువు చిత్తమైతే ఈ అవమానాలు భరిస్తాను, ప్రభువు కొరకు నిలబడతాను అని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. యోబు అంటున్నాడు కదా, స్నేహితులు కూడా నిందించారండి. భార్య అంటుంది నువ్వు దేవుని దూషించి మరణముఖ అంటుంది. కానీ మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. దేవుని నుండి మేలు మాత్రమే అనుభవించుదమా, కీడు అనుభవించకూడదా? అలా అనొద్దు అని చెప్పి ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదండి యోబండి. ఇంకా అంటున్నారు స్నేహితులు, నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, దేవునికి వ్యతిరేకంగా ఏదో నువ్వు చేయరాని కార్యము చేశావు, అందుకే నీకు ఈ రోగం వచ్చింది, అందుకే నీకు ఈ సమస్య వచ్చింది, అందుకే నీకు ఇబ్బందులు వచ్చింది, అందుకే సమస్యను కోల్పోయి ఒంటరిగా కురుపులతో ఈ బూడిదలో కూర్చున్నావు అని స్నేహితులు అంటున్నా యోబు ఏం భయపడలేదు. తన్ను తాను పరీక్షించుకొని నేను యథార్థంగా ఉన్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, విధవరాళ్ళు వస్తే వారికి వస్త్రాలు ఇచ్చాను కదా, వారి పక్షాన్ని నిలబడి న్యాయం చేశాను కదా, అన్నము లేక దిక్కులేని వారు వస్తే వారికి ఆహారం పెట్టాను కదా, అనేక రకాలుగా నేను మేలే చేశానే, నేను ఏమి చేయలేదు అని చెప్పి తనను తాను ఒక సరి చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఒక మాట అంటున్నారు, ఇదిగో చీకుపోయిన మొద్దు, ఇదిగో ఇంకా మొత్తంతా నరికి వేసిన తర్వాత చిన్న ఎక్కడో ఒక మొద్దు ఉంటుంది భూమిలో నుంచి, ఆ చీకుపోయిన మొద్దంట నీటి వాసన ఒక వర్షపు చుక్కబడితే చిన్న చిగురు వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను ఎలా ఉన్నానంటే ఆస్తి కోల్పోయాను, పిల్లలను కోల్పోయాను, ఆ ఉన్న ఆరోగ్యం కోల్పోయాను, అన్ని కోల్పోయాను, చీకిపోయిన మొద్దు వలె నేనున్నాను. నా యేసయ్య నీటి వాసన అనే కృప చేత నేను మరలా చిగురించగలను. ఆమేన్, హల్లెలూయా. నా యేసయ్య ఒకసారి నా వైపు చూస్తే ఆ నీటి వాసన అనే కృప చేతంట మరలా నేను చిగురించి ప్రకాశించగలను. ఆమేన్, హల్లెలూయా. ఈ విశ్వాసము శ్రమలో మనకి కావాలండి. ఈ విశ్వాసముతో కూడిన నిరీక్షణ మనకి కావాలంట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సిలువ మరణం గురించి తను ఎరిగి ఉన్నాడు, అయినా కూడా సిలువలో నిలబడ్డాడు, సిలువలో సిలువ శ్రమలు సహించాడు, మరణించాడు, మరణాన్ని చేసి తిరిగి లేచాడు, తండ్రి సింహాసనం ముందు కూర్చున్నాడు. అన్ని నామముల కంటే ఆయన నామము గొప్ప నామం, పై నామం అంట. ఆమేన్, హల్లెలూయా. ప్రతి నోరు కూడా ఆయన స్తుతించినట్లుగా అంత గొప్ప స్థానములో ఆయన నిలబడిపోయారు. ఆమేన్, హల్లెలూయా. శ్రమల తర్వాత సింహాసనం అంటండి. ఎవరైతే శ్రమ వచ్చిందో తర్వాత అంట సింహాసనం అంట. ఆమేన్, హల్లెలూయా. ఏది దంచబడకుండా ఆహారం ఉపయోగపడదు. మన పాట గోధులు నలకొట్టబడితేనే ఆహారం అవుతుందంట. ప్రియదేవుడు, భూమి దున్నబడితేనే పదును చేయబడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. బంగారము అగ్నిలో కాల్చబడితేనే దాని పదునైన రూపము, ప్రకాశవంతమైన రూపం బయటకు వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను శ్రమలో నిలబడితే ఆ రూపాన్ని మనం పొందుకుంటాం. యేసయ్య సిలువలో తన ముఖము గుద్దబడి గాయాలు చేయబడి తన ముఖ రూపము మారిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ముఖ రూపం మారిపోయింది. అక్కడ రాయబడింది ఏ యొక్క స్వరూపము లేని వాడుగా అయిపోయినాడు. ఏ రూపము లేదంట. అంతకు మునుపు అతని గురించి రాయబడింది అతడు లేత మొక్క వలె ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? లేత మొక్క ఎంత సున్నితంగా ఉంటుందో అంత సున్నితంగా ఉన్నాడు, అంత సుందరమైన వాడుగా, అంత అందమైన వాడుగా ఉన్నాడు. కానీ శిలువకు అప్పగించబడిన తర్వాత ముఖ రూపం మారిపోయింది. శరీరం మొత్తం కూడా ఆ యొక్క చర్మం మొత్తం చీకిపోయింది, ఎముకలు గూడి మిగిలిపోయింది. చివరికి పక్కలో
బల్లెం పొడవబడితే అక్కడి నుంచి అంట రక్తము నీళ్లు మొత్తం బయటికి కారిపోయినాయి అంట. ఆమేన్, హల్లెలూయా. సమస్తము తనలో ఉన్నటువంటి రక్తము మొత్తము కూడా మన కొరకు కార్చాడు. ఆయన రక్తము ద్వారా ఈ దినమందు ఆ పరలోక రాజ్యములో మనం ప్రవేశించబడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ద్వారా ఆయన రాజ్యంలో ప్రవేశించబడుతున్నాం. ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధులుగా మనం మార్చబడుతున్నాం. ఆయన రక్తము ద్వారా పరిపూర్ణులుగా మార్చబడుతున్నాం. ఆయన రక్తము ద్వారా మనకి స్వస్థత, ఆయన రక్తము ద్వారా మనకి విడుదల, ఆయన రక్తము ద్వారా అపవాది మీద జయాలు మనం పొందుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో శిలువ మరణము గురించి చెప్పిన ఆ ప్రజలంట గ్రహించుకోలేకపోతున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. వారికి అర్థం కావడం లేదండి. యేసయ్య ఎంత చెప్పినా కూడా వారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ దేవుని బిడ్డరా చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం. చదువు రవి గారు చదవండి. మరి యొక్క ఉపమానము వినుడి. ద్రాక్ష తోట నాటించి గొత్తకిచ్చి దేశాంతరం పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో ఒక భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారిని వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదనుకొని తన కుమారుడు వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతను చంపి ఇతను స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ చూస్తే ఈ లోకము పరిస్థితి గురించి ఇక్కడ చెప్పబడిందండి. యేసుక్రీస్తు వారు ద్రాక్ష తోట ఒకటి వేసి దాన్ని కాపలా కాయడానికి కొంతమంది కాపలను పెట్టాడంటండి. కానీ వారు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నారండి. ఫలం కోసుకోవడానికి అనేకులు పంపిస్తే వచ్చిన వారినల్లా చంపేస్తున్నారంట. యేసుక్రీస్తు వారి ఈ లోకములో ఈ ప్రజలను ఈ లోకములో సృష్టించాడండి. ద్రాక్ష తోట అంటే ఈ లోకము, అంటే ఈ భూమి మీద ప్రజలను తను సృజించి ప్రజలను పంపించాడండి. ఒక సంతానం అభివృద్ధి పొందండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించమని చెప్పి వారిని దీవించాడు. ఆదాము అవ్వగా ఈ లోకానికి వచ్చిన వారు ఫలించి వేల కోట్ల జనాంగంగా భూమి మొత్తం కూడా విస్తరించారండి. కానీ యేసయ్య ప్రేమను కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను దీవించినప్పుడు ఆ భాగాన్ని, నీలో ఉన్నటువంటి ఆ ప్రేమ భాగాన్ని ఆయన కోరుకుంటున్నాడండి. కానీ అది ఇవ్వడానికి మనము ఇష్టపడడం లేదండి. ద్రాక్ష పండ్ల కాలం వచ్చినప్పుడంట ఆ యజమానుడు దాసుని పంపించి, ఇదిగో ఈ పంట నేనే వేశాను కదా, ఈ ద్రాక్ష తోట నాదే గనక, ఈ పండ్లు నాదే గనక మీరు వెళ్ళి ఒక భాగం నా కొరకు కోసుకొని రండి అని పంపించాడంట. పంపిస్తే అక్కడ ఉన్నటువంటి కాపులు ఏం చేశారంటే, కాపరగా ఉన్నటువంటి ఆ యొక్క పంటకి ఉన్నటువంటి ఆ యొక్క కాపరులు, ఇక్కడ ఏమన్నా ఇప్పుడు కాపరులు ఏం చేశారంటే ఇతను పట్టుకొని పోయి వచ్చినటువంటి దాసులను పట్టుకొని పోయి చంపారంట. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాకమునిపే పరమ తండ్రి అనే దేవుడు అనేకుల్ని లోకానికి పంపించారు. ఏనమ్మా, ఈ ద్రాక్ష తోట వలె ఈ భూమి మీదకి అనేకులు పంపించారు. మొదట్లో నోవాహును పంపించారు. నోవాహు సువార్త ప్రకటిస్తూ ఎవరు వినలేదండి. జలప్రలయం ద్వారా ప్రజలందరూ కూడా నీటిలో ముంచి వేశారు, చనిపోయారు. దేవుని బిడ్డ నోవాహు ద్వారా మరలా ఇక వంశం అనేది, జనాభా అనేది ఈ భూమి మీద విస్తరించిందండి.
తర్వాత కొంతమంది ప్రవక్తలు పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు. న్యాయాధిపతుల మాటలు కూడా ఎవరు కూడా వినలేదు, ప్రజలు చెడిపోతూనే వచ్చారు. ఎలీషా ప్రవక్తను పంపించాడు, ఏలియా ప్రవక్తను పంపించాడు, ఇర్మియా ప్రవక్తను పంపించాడు, సమూయేలు ప్రవక్తను పంపించాడు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు రాకమునుపు అనేక మంది ప్రవక్తలు పంపించారు, కానీ తండ్రి చిత్తము ఎవరూ నెరవేర్చలేకపోయారంట. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? కుమారుడు పంపించడానికి ఒక కారణం ఉంది. ఇక్కడ తోట యజమాని ఫస్ట్ దాసును పంపిస్తే వారు ఏం చేశారంటే చంపేశారు. ఈ లోకంలో ప్రజలు ఏం చేశారు, ఇష్టమైన వారిని పంపిస్తే వారిని చంపేస్తూ వచ్చారండి. ఇర్మియాను పంపిస్తే గోతులో వేసేసారండి. న్యాయాధిపతులు పంపిస్తే వారిని కూడా చంపేస్తా, పంపించిన వారిని పంపించినట్టుగా చంపేస్తున్నారు. ఎవరు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. ఈ యొక్క యజమాని అంటున్నాడు, నా కుమారుడు పంపిద్దామని చెబితే ఆ కుమారుడు వారు చూసి ఇతను వారసుడు కదా అని అతని కంట ఆ యొక్క ద్రాక్ష తోట వెలుపలికి తీసుకెళ్లి దూరంగా తీసుకెళ్లి బయట అతన్ని చంపేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు వారి గురించేనండి, గమనించాలి. యేసుక్రీస్తు పరమ తండ్రి అనే దేవుడు ఈ లోకానికి పంపించారు. ఈ ప్రజలు ఏం చేశారంటే ఇతను దేవుని కుమారుడు కదా అని సన్మానించాల్సింది పోయి అతను ఏం చేశారంటే దూషించారు, అపహసించారు, ఏళన చేశారు. ఎందుకంటే సిలువ వేయబడడం తండ్రి చిత్తమే, కానీ ఈ ప్రజలు దానికంటే కూడా ఇంకా బాధను కలగజేశారు. ఏం బాధ తెలుసా? దైవత్వాన్ని దూషించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నిజాయితీగా ఉంటే, నువ్వు కరెక్ట్ గా లేవు అని అంటే ఎంత బాధ కలుగుతుందండి, అంతేనా? డబ్బు లాక్కున్నా, డబ్బు పోయినా బాధ కలగదు. ఇప్పుడు దేవుని బిడ్డరా, కష్టమంతా నష్టపోయినా బాధ కలగదు. కానీ నువ్వు నిజాయితీగా యథార్థంగా నీవు ఉంటే, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు మోసగాడివి, నువ్వు దొంగవి అని అంటే ఆ బాధ మనము భరించలేం. ప్రియ దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు వారు కలవరి శిలువకు అప్పగించబడినప్పుడు ఆ యొక్క ప్రజలు అంటున్నారు, నీ దైవత్వాన్ని దూషిస్తున్నారు. నువ్వు దేవుడు అయితే ఆ శిలువను దిగిరా అంటే నువ్వు దేవుడివే కాదు అని దైవత్వాన్ని దూషిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డరా, ఇంకా కొంతమంది వచ్చి ఆయన వెనక వీపి మీద గుద్ది నాలో ఎవరు నిన్ను గుద్దారో చెప్పని చెప్పి నవ్వుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డరా, యేసయ్యకి తెలియదా? ఆయన అంటున్నాడు, నీవు నేను అంట తల్లి గర్భములో రూపింపక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడంట. నువ్వు తల్లి గర్భంలో పిండములో రాకమునిపే తెలుసు. నువ్వు పిండములోకి వచ్చిన తర్వాత, తల్లి గర్భంలోకి వచ్చినాక పిండముగా ఉన్నప్పుడు ఆయన కనులు నిన్ను చూశాయంట, ఆయన నిన్ను తాకాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకానికి రావడానికి తండ్రి చిత్తం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరమ తండ్రి అయిన దేవుడు నీ తల్లి గర్భంలో చేసి నేను ఈ లోకంలోకి తీసుకొచ్చాడండి. ఈ భూమి మీదకి తానే తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి, సమస్తం ఎరిగిన దేవుడు, ఆదియు అంతమనే ఉన్న దేవుణ్ణి వారు అంటున్నారు గుద్ది, మాలో ఎవరు నిన్ను గుద్దారో చెప్పు అని హేళన చేస్తున్నారు. ఇంకా ముళ్ళ కిరీటము పెట్టి యూదుల రాజా నీకు శుభము అంటున్నారండి. యూదుల రాజు అంట కదా, నీకేముండాలి? కిరీటం ఉండాలి కదా. నీకు మామూలు కిరీటం పెట్టాం మేమని చెప్పి ముళ్ళుతో అల్లిన కిరీటాన్ని తీసుకొచ్చి తల మీద పెట్టి గట్టిగా కొడితే ఆ ముళ్ళు ఆ తలలోకి దిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపుగా మన చెయ్యి అంత ముళ్ళు, పెద్ద పెద్ద ముళ్ళు ఉంది. ఆ ప్రాంతం యెరూషలేము ప్రాంతంలో, ఆ యొక్క గొల్గొతా ప్రాంతంలో, కల్వరి కొండ ప్రాంతంలో ఉంటాయంట. ఆ పెద్ద పొడుగాటి ముళ్ళతో కిరీటం వల్లి తల మీద పెట్టి యూదుల రాజా శుభమని నవ్వుకుంటూ హేళన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత హేళన! అతను వస్త్రాలు తీసివేసి ఆ వస్త్రాలు ఏం చేస్తున్నారు? పంచుకుంటున్నారండి. ఎంతో ఎంతో బాధ గురి చేశారు. దైవత్వాన్ని దూషించారు. చెప్పలేని బాధ. ప్రియ దేవుని బిడ్డారా, ఎందుకంటే ఈ ప్రజలు ప్రేమించకపోగా అవమానపరిచారు, హేళన చేశారు, దూషించారు. ఎందుకంటే పరమ తండ్రి అయిన దేవుడు కుమారుడు ప్రప్పిస్తే అటువంటి స్థితికి చేస్తారు. కానీ ఈ దినాల్లో కూడా పరమ తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని చాలా మంది నమ్ముకొని కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు వారు సరిగ్గా గుర్తుపట్టలేదు. ఈ రోజు గుర్తుపట్టి యెహోవాను రుచి చూసి, యేసయ్యను రుచి చూసి
తెలుసుకొని కూడా నువ్వేం చేస్తున్నావు అంటే లోకంలోకి వెళ్ళిపోతున్నావు, తండ్రిని విడిచిపెడుతున్నావు అండి. లోకానుసారంగా జీవిస్తున్నారు. లోక ప్రజలు ఏది చెబితే ఆ మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. లోక ఆచారాల్లో ఈ లోకం అనే బురదలో కొట్టుకొని వెళ్ళిపోతున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడితే మనం స్థిరముగా నిలబడాలి. ఆ యేసే కృపను బట్టి నిలబడేవారిగా మనం ఉండాలండి. చదువుదామా లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండ వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పాను. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపాను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపమును చెప్పసాగిరి. మొదటవాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించమని చెప్పాను. మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, క్షమించవాలని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందువలన రాలేనన్నాను. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియచెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఈ ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉందండి. విందు దేవుడు ఏర్పాటు చేశాడు. అదే విందు అంటే ప్రార్థనా విందు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున దేవుని మందిరములో ఆత్మీయ ఆహారపు విందు. ఇది శారీరక ఆహారపు విందు కాదండి. ఏ ఆహారం అంట? ఆత్మీయ ఆహారపు విందు. వాక్యం అనే విందు ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా మంది అంట సొంత పద్ధతుల కొరకు, సొంత పనుల కొరకు దాటుకొని వెళ్ళిపోతున్నారండి. ఆ రోజుల్లో గొప్ప విందు చేస్తే కొంతమంది అంటే ఏక మనస్సుతో అందరికి ఒకే ఆలోచన అంట. సంపూర్ణ గారు ఏం ఆలోచన అంట? ఒకే ఆలోచన అంట. మరి మనసు ఏంటంటే ఈ విందుకి మేము వెళ్ళకూడదు, ఈ ప్రార్థనకి మేము వెళ్ళకూడదు, ఏదో కారణం చెప్పి తప్పించుకోవాలి, ఏదో కారణం చెప్పి వెళ్ళకుండా ఆగిపోవాలని అందరూ ఒకే మనసు కలిగి ఏ నెపములు చెప్తున్నారా? నెపములండి, అబద్ధాలు ఆడుతున్నారంట. ఏం చెప్తున్నారంటే మొదటి వాడు అంటాడంట, ఎందుకయ్యా నువ్వు రావడం లేదంటే నేను మొదటివాడు నేను పొలం కొని ఉన్నాను, పొలం కొని ఉన్నాను, ఆ పొలం కొని ఉన్నాను, ఆవశ్యకంగా వెళ్ళి దాన్ని చూడాలి. ఆమె హల్లెలూయా. ఒక మాట వినండి, పొలము కొన్న తర్వాత పొలం చూస్తారా, చూసిన తర్వాత కొంటారా? ఏమన్నా కోటయ్య గారు అంతేనా? మరి నేనేం చెప్తున్నాను, నేను పొలం కొన్నాను, కొనేశాను, ఇప్పుడు వెళ్ళి దాన్ని చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ చెప్తుంది అబద్ధం. ఈరోజు పరిస్థితి అంటే ఎందుకమ్మా నువ్వు మందిరానికి రాలేదు, ఎందుకమ్మా నువ్వు దేవుని సన్నిధికి రాలేదు, ఎందుకు మరి రాని గారు మీరు రాలేదంటే ఏదో ఒకటి మనం సాగు చెప్తామండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు రావట్లేదంటే పాస్టర్ గారు ఆ పరిస్థితి అండి, ఇంట్లో పనులు అవ్వలేదండి, లేదంటే పాస్టర్ గారు మా బంధువులతో కలిసి మేము వెళ్ళాలండి అంటే ఏదో ఒక కారణము చెబుతూ ఉంటామండి. పరిమళమ్మ గారు ఏం చెప్తామంటే ఏదో కారణము చెబుతూ ఉంటామండి. అంటే మనం ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను పొలం కొన్నాను, ఇప్పుడు వెళ్ళి పొలం చూడాలి అంటే అతను చెబుతుంది అబద్ధము అని చెప్పిన మాటల్లోనే తెలిసిపోతుందండి. ఇంకొక రెండో వ్యక్తి అన్నాడంట, అయ్యా నేను ఎడ్లను కొన్నాను, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటి పరీక్షింప వెళుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అబద్ధం అండి. ఏమి రవి? ఫస్ట్ ఎడ్లను చూసి బాగున్నాయా లేదని పరీక్షించుకున్న తర్వాత కొంటాం. ఇతను అన్నాడు, నేను 5 జతల ఎడ్లను కొనేశాను, ఇప్పుడు వెళ్ళి వాటిని చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. అంటే అతని మాటలు అబద్ధం అండి. ఈరోజు చాలా మంది ఇదే చేస్తున్నారండి. దేవుని విడిచిపెట్టి లోకాన్ని వెంబడి, లోక ఆశలు వెంబడిస్తాడు. ఇక్కడ గొప్ప విందు, ఆత్మీయ విందు, పరలోక రాజ్యపు విందు, నేను పరలోక రాజ్యాన్ని నడిపించబడ్డానికి కావలసిన సామర్థ్యపు విందు ఇక్కడ దొరుకుతుంటే దానిని విడిచిపెట్టి లోకములో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి దాని కొరకు పరుగులు తీస్తున్నారంట. ఆమేన్, హల్లెలూయా.
అట్లా ఉందండి. అందరూ ఏదో ఒక చాడి, ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నారంట. మూడో వ్యక్తి అంటున్నాడంట, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత రాలేను. స్తోత్రం, హల్లెలూయా. నీ వివాహం చేసుకుంటే నీ భార్యతో కూడా నువ్వేం చేయాలి? నువ్వు ఎందుకు రావాలి? నువ్వు మందిరానికి రావాలి. అంతేగాని నేను వివాహం చేసుకున్నాను కనుక నేను చర్చికే నేను రానంటే ఎలాగా? ఆమె హల్లెలూయా. నీకు వివాహం చేసింది ఎవరండి? దేవుడే. నీ వివాహం లేనివాడిగా నీవు ఉంటే మా చక్కటి భార్యను నీకు సిద్ధపరిచి చక్కగా వివాహం జరిగించాడు. నీకు కావలసిన పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. నీకు అన్ని సమకూరిస్తే నాకు వివాహం అయింది కనుక, నాకు కావలసిన పని నాకు జరిగింది కనుక ఇక నాకు దేవుడు వద్దు, ఇక నాకు మందిరము వద్దు. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంట ఈ విధంగా చేస్తూ తప్పిపోతున్నారంట. మేలు జరిగేంత వరకు దేవుడు వెంబడిస్తున్నారు, మేలు పొందుకున్న తర్వాత దేవుడు మర్చిపోతున్నారండి. నేను అంటాను, కష్టపడితే ఆ విలువ తెలుస్తుంది. అందుకే అంటాను, ఎవరిని అవసరత వచ్చినప్పుడు ప్రార్థన చేయమని చెబుతాను. మొదట మీరు చేయండి అమ్మా, తర్వాత నేను చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు. ఆమె హల్లెలూయా. చాలా మంది పాస్టర్ గారు మీరు చేయండి అయ్యా, కష్టాల్లో ఉంటారండి, శ్రమంలో ఉంటారండి, కానీ ఒక్క పూట కూడా ఉపవాసం ఉండి ప్రార్థించరండి. నీవు నీ సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే, నీ కడుపును చంపుకోకపోతే, ఆహారాన్ని మానకపోతే, ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయకపోతే నీ అవసరతలు ఎలా తీరతాయి? స్తోత్రం, హల్లెలూయా. ఎలా తీరతాయండి? నువ్వు ఏదో వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థన చేయకుండా మేలు జరుగుతాయంటే కష్టపడి. ఒకవేళ సేవకుని ప్రార్థన బట్టి నీకు మేలు జరగచ్చు, కానీ అది నీకు ప్రయోజనకరంగా ఉండదండి. నువ్వు గుర్తుపట్టలేవు. లూదియమ్మ గారు అంతే, లూదియమ్మ గారు స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించాలని, నువ్వు ప్రార్థన చేసి దేవుని మేలును మనం పొందుకోవాలని దేవుని బిడ్డరా. ఇక్కడ రాయబడింది, వెంటనే 20 వచ్చిన చదవండి, 21. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాట యజమానులకు తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకొని రమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 24 వచనం, ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడు నా విందులు చూడని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, దేవునికి కోపం వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళేసి వీధుల్లోకి వెళ్ళు, సంత వీధుల్లోకి వెళ్ళు. చాలా మంది స్వస్థత లేక బాధపడుతున్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, బయటికి రాలేని స్థితిలో ఊబుల్లో ఇరుక్కొని ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి వారికి ప్రార్థన చేసి మేలు చేసి వారిని ఎందుకు తీసుకురాయ్యా. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా. ఈరోజు మనం వింటున్నాం కానీ మార్పు లేదండి. మార్పు లేనప్పుడు దేవుడు వేరే కొన్ని ఏర్పాటు చేసుకుంటారండి. నువ్వు స్థిరంగా లేదనుకో, నువ్వు వెళ్ళిపోయేవాడు లోకంలో, నీ బదులు వేరే కొన్ని ఏర్పాటు చేసుకుంటారండి. దేవుని పని ఎప్పుడూ ఆగదు. చాలా మంది సేవకులు వచ్చారు, వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని పని ఆగిందా? దేవుని పని ఆగదండి. దేవుని పని నువ్వు చేసినా, నేను చేసినా, చేయకపోయినా, నీవు నేను కలిసి చేసినా చేయకపోయినా దేవుని పని ఆగదండి. పండగ కార్యక్రమాల్లో ఎవరు చేసినా చేయకపోయినా దేవుని పని ఆగుతుందా? ఆగదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, మీరు వెళ్ళి ఎవరి సమస్యలతో ఉన్నారో వారి దగ్గర సువార్త ప్రకటించి ఈ ఆత్మీయ ఆహారపు విందుకు వారిని తీసుకురామంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని మరలా సిలువకు అప్పగించే వారిగా మనం ఉండకూడదు ప్రియ దేవుని. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలండి. గుర్తుపెట్టుకోండి, దేవునికి ప్రథమ స్థానం. అబ్రహాము ఎటు వెళ్ళాలో తెలియకుండానే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళిపోయాడండి. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు నమ్మకపోతే దేవుని కార్యాలు చూడు. నమ్మి దేవుని మందిరానికి రావాలి. 6 దినాలు కష్టపడమన్నాడు, 7వ దినం దేవుని సన్నిధిలో
గడవబడినాడు. నువ్వు దేవుని కంటే లోకాన్ని ప్రేమించినట్లయితే ఇంకా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతామండి. ఏ కార్యాలు నువ్వు చూడలేవు. దేవుడు రక్షణ పొందిన తర్వాత మరలా తప్పిపోయే వారిగా ఉండకూడదండి. యాకోబు అంటున్నాడు కదా, యాకోబు రాసిన పత్రికలో, కొంతమంది అంట రక్షింపబడి లోకంలో కలిసిపోతున్నారంట, బురదలో పడిపోతున్నారంట. వారు ఎలా ఉన్నారంటే కడగబడిన పంది బురదలో పొరినట్లుగా అంటండి. కుక్క వాంతు చేసుకున్నాక మళ్ళా తిరిగి దాన్ని తింటున్న పరిస్థితి అంటున్నాడు. ఎంతగా చెప్తున్నాడు. ఒకసారి దేవుణ్ణి నమ్ముకొని లోకములో ప్రజలు చూసి వాళ్ళేదో సంపాదించుకుంటున్నారు, వాళ్ళలాగా నేను కూడా వెళ్ళాలి, వాళ్ళలాగా నేను సంపాదించుకోవాలి అని చెప్పి జీవము లేని వాటి దగ్గరికి నువ్వు పరుగులు తీసావనుకో, అది నీకేమవుతుంది? శాపం అవుతుందండి. ఈరోజు నేను చెప్తాను, తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవడం వల్లే అది బిడ్డలకు శాపంగా అంచబడుతుందండి. నీవు నడవాలి, నువ్వు నడిచి నీ బిడ్డలు నడిపించాలి. కొంతమంది అంటారు, ఎందుకని రక్షణ పొందలేదు? మా అమ్మ మారలేదు కదండి. కొంతమంది ఎందుకు రక్షణ పొందలేదు? మా నాన్న మారలేదండి. అనేక సంవత్సరాలుగా భూమి మీద ఉండి ఇంత ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి ఇన్ని మేలు చూసిన నీవే యేసును అంగీకరించకుండా, రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తుంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎలా మారుతారు? నేను అంటాను, తల్లిదండ్రులు బిడ్డలకి ఒక దారి వేయాలంట. ఆమె హల్లెలూయా. వారు ఒక దారి చూపించాలండి. నేను మారాలంటే నాకు ముందుగా ఉన్న మా పితరులు ఒక దారి చూపించారు. సేవకుడైన మా తండ్రి ఒక దారి చూపించాడు, అదే దారిలో నేను వెళ్ళాను. సేవకురాలైన నా భార్య ఒక దారి చూపించింది, అదే దారిలో నేను వెళ్ళాను. మా ఆత్మీయ తల్లి ఒక దారి చూపించింది, అదే దారిలో నేను వెళ్ళాను. కనుక ఈ దారి నాకు ఆశీర్వాదకరంగా ఉంది. ఆమేన్ హల్లెలూయా. నీవు క్రీస్తు దారి, క్రీస్తు మార్గంలో నీవు ఉండాలి. నీ బిడ్డలను నడిపించుకోవాలండి. ప్రార్థన అనేక జీవితాలను మార్చేస్తుంది. క్రైస్తవ స్త్రీలు శ్రమల్లో అయినా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలని మనము పొందుకుంటాం. దేవుడు ఏ సమయంలో కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ఏ సమయంలో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలా, ఎందుకంటే ఇందిరాగాంధీ అంట ఒకానొక సందర్భంలో ఒకరింటికి వెళ్ళిందండి. విమానంలో విమానం ప్రయాణంలో తన భర్త, తనతో విమానం తోలినటువంటి ఒక డ్రైవరు, వీళ్ళందరూ చనిపోయారండి. చనిపోతే వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి పరామర్శిద్దాం, భర్తను కోల్పోయిన ఆమె ఎలా ఉంది అని చెప్పి పలకరిద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటండి. ఇంటికి వెళితే అక్కడికి వెళ్ళేసరికి ఆ డ్రైవర్ భార్య చక్కగా కూర్చొని సంతోషముతో అనేక మంది అనాథులు పిలుచుకొచ్చి అందరికీ అన్నం వడ్డిస్తుందంట. స్తోత్రం హల్లెలూయా. అందరికి చక్కగా భోజనం పెడుతుందంట. ఏమనుకుందంట, అయ్యో భర్తను కోల్పోయిన ఏమో బాధలో ఉంటుందేమో, అమ్మా నేను భర్తను కోల్పోయాను, నువ్వు భర్తను కోల్పోయావని చెప్పి కొంచెం ఆమె పరామర్శించి ధైర్యపరిచి వద్దామని వెళ్ళిందంట. కానీ ఆమె అనేకులు ధైర్యం కలగజేస్తూ తల్లిదండ్రులు లేని అనాథని పిలిచి, ఏం కాదు యేసయ్య ఉన్నాడయ్యా, నేను చూసుకుంటాను, మీకు ఆహారం పెడతానని వాళ్ళని ధైర్యపరుస్తుందంట. ఆమె హల్లెలూయా. ఆమె ఎవరంటే క్రైస్తవురాలండి. ఆమె ఆశ్చర్యపోయిందండి ఇందిరాగాంధీ. ఏమిటి, నేను పరామర్శిస్తామని నేను వస్తే ఈమె అనేకులు సహాయం చేసే స్త్రీగా ఉంది. నిజమే, ఈమె నిజముగా క్రైస్తవురాలు. ఆమేన్ హల్లెలూయా. గమనించండి, శ్రమల్లో కూడా మనం నిలబడాలండి. యేసుక్రీస్తు నిలబడ్డాడు, ఆ పరలోక రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. స్తోత్రం హల్లెలూయా. నీవు నేను ఆ స్థితిలో ఉండాలి. శ్రమలు వచ్చినాయనో, బాధలు వచ్చినాయనో, కష్టం వచ్చిందనో దేవుని మందిరాన్ని విడవకుండా, దేవుని సన్నిధిలో నిలబడదాము. శ్రమల తర్వాత వచ్చే సింహాసనాన్ని, ఆ మేలను పొందుకొని క్రీస్తు సాక్షులుగా ఉందాము. అటువంటి కృప ప్రభువారు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డగా కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.